ఎస్సీజెడ్ సంబంధించి జరిగిన దౌర్జన్యాలు, భూదోపిడీ కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఇటు సైడ్ రావడం, ఇక్కడ రైతుల యొక్క కష్టాలు మొదలైనవి. రాజశేఖర రెడ్డి తెలుగుగా ఏం పని చేశాడంటే ఫస్ట్ ఓఎన్జీసీ నుంచి ఒక లెటర్ పంపించాడు. మేము ఇక్కడ కంపెనీ పెడతాం, ఓఎన్జీసీ కంపెనీ, దగ్గర 70,000 80,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆ లెటర్ పంపించాం. ఆ లెటర్ బేస్ చేసుకుని ప్రతి ఇంటికి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది కదా అని చెప్పి రైతులు కోఆపరేట్ చేశారు. కొంత బలవంతం భూసేకరణ మొదలైన తర్వాత మాకు వైబిలిటీ అవ్వట్లేదు, మేము కంపెనీ పెట్టమని చెప్పి ఒక లెటర్ మళ్ళీ ఈయనే తెచ్చాడు రాజశేఖర రెడ్డి 2005. కన్నబాబు గారు అర్థం చేసుకోండి, మొన్న మీరు మాట్లాడారు కదా, మన దివంగత నేత చేసిన దౌర్జన్యాలన్నీ పక్కకెట్టేసి మాట్లాడారు. అదే ఓఎన్జీసీ ఈ వేళ వచ్చి కొత్తపల్లి మండలంలో, తొండంగి మండలంలో మేము రిఫైనరీ పెడతాం, భూమి కావాలి 10,000 ఎకరాలు అని చెప్పొచ్చు. అదే ఓఎన్జీసీ 2 నెలల్లో మాకు టెక్నికల్గా కుదరట్లేదు, మేము ఎక్కడ పెట్టట్లేదు అన్నది. దీన్ని బట్టి అర్థం, ఓఎన్జీసీ అన్నది చాలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థ మీద ఒత్తిడి పెట్టి ఒక లెటర్ ఇప్పించి భూదోపిడీ స్టార్ట్ చేసి మళ్ళీ టెక్నికల్గా ఉండకుండా ఉండడానికి ఇంకో లెటర్ ఇప్పించి ఆఫ్ చేసి అప్పుడు ప్రైవేటు వ్యక్తులకి మన రాజశేఖర రెడ్డి గారు ఈ ఎస్సీజెడ్ భూమిని ఇచ్చారు. ఫస్ట్ ఆయన ఇచ్చింది ఎక్కడంటే ఏపీఐసిసికి కేటాయించిన భూమి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి ఇచ్చిన భూమిని పెన్నా సిమెంట్ ప్రతాప్ రెడ్డి గారిని తీసుకొచ్చాడు. పెన్నా సిమెంట్ ప్రతాప్ రెడ్డి ఎవరు? రాజశేఖర రెడ్డి గారి బంధువు. ఆయన కొన్న దాంట్లో దగ్గర 70 ఎకరాల పైన అసైన్మెంట్ ల్యాండ్ ఆయన తీసుకున్న దాంట్లో. ఇదే కాకుండా అసైన్మెంట్ ల్యాండ్ కూడా కొన్నారు. అంటే అక్కడ చుట్టాలు ఇప్పించుకున్నారు, ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులకి ల్యాండ్ ఎక్విజేషన్ చేసి 8,200 ఎకరాల ల్యాండ్ ఎక్విజేషన్ చేశారు. అది ఎలాగంటే మన కొత్తపల్లి మండలం, అలాగే తొండంగి మండలం చేసిన తర్వాత వీళ్ళు 3 లక్షల డబ్బులు ఇచ్చి బలవంతాన్ని రాయించుకొని కేసులు పెట్టి పోరాటాలు, ఒక్కొక్కడి మీద 100 కేసులు, బయటకు వస్తే లోపలేయడం, రోడ్డు మీదకి వస్తే లోపలేయడం. 2004 నుంచి 2009 రాజశేఖర రెడ్డి గారు మరణించే వరకు కూడా నరకమే అనిపించారు పిఠాపురంలో ఉన్న రైతాంగం అంతా కూడా. మేము ఇడికిలాగా కమిటీ కన్నబాబు, వంగా గీత, దొరబాబు కమిటీ కాదు, మేము కమిటీ 2014 వేసాం. దాని ముందు ఏంటంటే 2010 నుంచి తెలుగుదేశం పార్టీ 8,000 ఎకరాలు ఎవరైతే ఎక్విజేషన్ చేశారో వాళ్ళ కోసం తక్కువ ధరకి ఇచ్చారని పోరాటం చేస్తాం. ఆ సమయానికి ఆ ప్రైవేట్ వ్యక్తుల నుంచి జిఎంఆర్ కంపెనీకి ఈ ఎస్సీజెడ్ ట్రాన్స్ఫర్ అయింది. అంటే ఎన్ని చేతులు మారిందో చూసుకోండి. జిఎంఆర్ కంపెనీ వచ్చాక మేమైతే చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఇక్కడ ఏరువాక్ చేయించాం. ఏరువాక్ చేశాక ఆయన ఏమన్నారు, రైతాంగానికి అందరికీ న్యాయం చేస్తాం, మీరు తక్కువకి భూములు ఇచ్చారు కదా అన్నారు. ఒకసారి కన్నబాబు గారు చూసుకోవాలి, సాక్షి పత్రిక ఏముంది మనం చెప్పినట్టు రాదు, అది పక్క పెట్టండి అన్న దాని ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక 8,000 ఎకరాలకి ఎకరానికి 2 లక్షల రూపాయల చొప్పున చంద్రబాబు నాయుడు గారు జిఎంఆర్ కంపెనీ నుంచి అమ్మేసుకున్న రైతులు. అంటే వైఎస్ఆర్ పార్టీ దౌర్జన్యాలు, రాజశేఖర రెడ్డి గారి దౌర్జన్యాలు, ఆ కేసులకి భయపడి, ఆ ప్రెజర్కి భయపడి భూములు ఆక్యుపై చేసేసుకుంటే 8,000 ఎకరాలు తప్పక అమ్ముకున్న భూములకి 2 లక్షల రూపాయల చొప్పున మనం అదనంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పోరాడి 5 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు వెంటనే మీటింగ్ పెట్టి వాళ్ళకి 5 లక్షల చొప్పున డబ్బులు ఇచ్చారు. 2 లక్షల చొప్పున 2 లక్షలు యాడ్ చేశారు. దీనికి రైతుల్ని కమిటీ కూడా వేసినప్పుడు కలెక్టర్ గారి దగ్గర దఫదఫాలుగా మీటింగ్లు అయ్యాక అప్పుడు ఈ 2 లక్షల డబ్బు అమ్మి వేసుకున్న భూమి, బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసి లాక్కున్న భూములు 8,000 ఎకరాలకి 2 లక్షల రూపాయలు చెప్పిన తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. అంటే దీన్ని బట్టి రైతుల పక్షాన ఉందా తెలుగుదేశం పార్టీ, ఎవరి పక్షాన ఉందో అర్థమవుతుంది.
ముందు ఓఎన్జీసీ నుంచి బూచి చూపించి ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంది ఎవరు? వైఎస్ రాజశేఖర్. మళ్ళీ అక్కడి నుంచి జిఎంఆర్కి ఇచ్చింది ఎవరు? అదే ప్రభుత్వం. ఇవన్నీ కూడా ప్రజలకు క్షుణ్ణంగా తెలుసు. ఆ సమయంలో 2000 ఎకరాలు అధిక ధరకు కావాలని చెప్పి ఉద్యమాలు చేస్తా 2000 ఎకరాలు ఆగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మొత్తం ఎస్సీజెడ్ని రద్దు చేస్తా, ఇది 60-70 లక్షలు అయిపోయింది ఎకరానికి, ఇస్తే 70 లక్షల డబ్బులు ఇవ్వాలి ఎకరానికి, లేదంటే ఎస్సీజెడ్ని రద్దు చేసి మొత్తం రైతులకు భూమి ఇస్తాం. నువ్వు ఎవరికి ఇచ్చే భూములు చెప్పు సమాధానం. ఈవేళ 2000 ఎకరాలు రైతులు పక్కకు వదిలేశారు, సంతోషం. ఈవేళ వాళ్ళ భూమి 70 లక్షలు ఉంది, నువ్వే చెప్తున్నావు, సంతోషం. మరి 3 లక్షలకి ఇచ్చినోడి పని ఏంటి? 3 లక్షలు ఇచ్చినవాడు అమ్మేసుకున్నవాడు పని ఏంటి? తెలుగుదేశం పార్టీ 2 లక్షలు ఇచ్చింది, నువ్వు వచ్చి 8000 ఎకరానికి ఏమి ఇచ్చావు? జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏమి చేశాడు ఆ రైతులకు న్యాయం? మేము న్యాయం చేసాం తొక్క తోల అంటున్నారు. ఎక్కడ న్యాయం చేశారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ ఎస్సీజెడ్ని ఫుట్బాల్ ఆడుకున్నాడు. అతనికి అనుగుణంగా జిఎంఆర్ కంపెనీ మెడలోంచి వాళ్ళని బెదిరించి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బంధువులు అరవిందో కంపెనీకి ఎస్సీజెడ్ని దారాదత్తం చేశారు. నేను సూటిగా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను, 8000 ఎకరాలు రైతులు నష్టపోయారంటే నువ్వు ఆ రోజు ఎస్సీజెడ్కి వచ్చి మాట్లాడి నువ్వు ఆ రైతాంగానికి ఏం చేశావు? చంద్రబాబు నాయుడు ఆ రైతాంగానికి 3 లక్షలకు అమ్ముకున్న రైతాంగానికి 2 లక్షల రూపాయలు, 8000 ఎకరాలు ఇంటూ 2 లక్షలు 160 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చాడు ఆ రైతు. నువ్వు ఈ 8000 ఎకరానికి రైతులకి నువ్వేమి ఇచ్చావు? ఏమీ లేదా. అలాగే 2000 ఎకరాలు రైతులను వదిలేశారన్నా, నువ్వు వదిలేడు ఏంటి? వాళ్ళే వదిలేశారు మేమమ్మని చెప్పి, నువ్వు వదిలేడు ఏంటి? ఈవేళ ఆ భూముల్లో మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు రోడ్డు ఫేసింగ్ రైతులను బెదిరించి మళ్ళీ ఒక్కొక్కడు 50 ఎకరం 30 ఎకరం 20 ఎకరం ఎవరి కారు మరి రోడ్డు మీద పెట్టుకున్నారు. ఎవరి కోసం వదిలేశారు ల్యాండ్? అది వదిలేసిన 2000 ఎకరాలు వదిలినప్పుడు ఆ రైతుకి 70 లక్షల ఆదాయం వచ్చేటప్పుడు ఈ 8000 ఎకరాల గురించి ఎందుకు మాట్లాడరు? ఈ రైతుకి కూడా న్యాయం చేయాలి కదా. నీ ప్రభుత్వంలో ఏం చేసావు న్యాయం నువ్వు జగన్మోహన్ రెడ్డి? నువ్వేమీ చేయలేదు. పైపెచ్చు కన్నబాబు గారు మీరేం చెప్తున్నారు? మేము ఉదారంగా ఇచ్చి ఉదారంగా నువ్వేమిటంటే వాళ్ళ భూమి వాళ్ళు, మీరేమిటంటే ఉదారంగా మీరు ఎస్సీజెడ్కి సంబంధించి మీరు పోరాటం చేస్తాం, మేము ఎలా చేశారు అలా చేశారు, జగన్మోహన్ రెడ్డి నేను 50 లక్షలు ఇచ్చేస్తాను ఎస్సీజెడ్ రద్దు చేస్తానన్న వ్యక్తి ఎస్సీజెడ్ రైతాంగానికి చిల్లిగా ఇవ్వలేదు. ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. చేత ఇటువంటి తప్పుడు ప్రచారాలు మానుకోండి. మొత్తం ఎస్సీజెడ్ రైతాంగాన్ని సర్వనాశనం చేస్తే ఓఎన్జీసీ రానప్పుడు మీరు ఎక్విజేషన్ ఎందుకు చేశారు? రాజశేఖర రెడ్డి గారు చెప్పండి. కన్నబాబు గారు, మీరు ఓఎన్జీసీ కంపెనీ రానప్పుడు మీరు ఎక్విజేషన్ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? రైతుల నుంచి భూమి తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు తీసుకున్నారు? సమాధానం చెప్పండి ప్రజలకి. ఓఎన్జీసీయే వద్దన్నప్పుడు మరి ఎస్సీజెడ్ భూములు రైతాంగం దగ్గర కొత్తపల్లి మండలం కానీ మన తొండంగి మండలం కానీ మీరు ఎందుకు తీసుకున్నారు? అంటే మీరు ఇక్కడ పెద్ద భూ స్కామ్ చేయడానికి వాళ్ళ దగ్గర మీరు అదనంగా అమ్ముకుని ఎకరానికి 3-4 లక్షలు ఇవ్వడానికి వాళ్ళతో మాట్లాడుకుని మీరు రైతుల్ని పనంగా పెట్టి ఈవేళ మా పిఠాపురం రైతుల్ని రోడ్డు మీద పెట్టారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అలా చేయలేదు. మీరు చేసిన పనికి అదనంగా 2 లక్షలు చొప్పున 160 కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇవాళ నేను అడుగుతున్నా, 2000 ఎకరాలు వాళ్ళతో మీరు తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఆ రైతులు పోరాడుతున్నారు కాబట్టి మేము కూడా తీసుకోలేదు. అప్పుడు పోరాడుతుంటే సరే ఉండండి అన్నాం. వాళ్ళకి ఇచ్చి రేటే ఉందా, కంపెనీ ఇద్దరు పెట్టారు, రేట్లు నచ్చలేదు వదిలేశారు, మేము వదిలి పెట్టలేదు. ఇవాళ మీరు ఆన్లైన్ చేశారు. మీ ఎస్సీజెడ్ యాజమాన్యం అరవిందో వాళ్ళు ఇబ్బంది లేకుండా ఉండడం గురించి మధ్య అడ్డుగా ఉన్న పాకెట్స్ని దాని వంతు ఒక చోట ఇస్తామని చెప్పి రైతులను మోసం చేశారు. కనీసం 2000 ఎకరానికి కనీసం మేము ఇచ్చిన 2 లక్షలనే ఇవ్వాలి కదా, 3 లక్షలనే ఇవ్వాలి కదా. వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఇప్పుడు వరకు రిజిస్ట్రేషన్ లేదు. అంటే మీ ప్రభుత్వంలో దోచుకు తిన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.